జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం. దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు, మాస ఫలితాలు ఎలా గణన చేస్తారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థానం సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యం లేకపోవడం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతూ ఉంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఈ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేగాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే. శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైన గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుండి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది. జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాదులను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలనేవి ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే, ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో
జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాశుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకం. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు. అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు, కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే, ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి
వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికం. అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాసుల సంచారం మాత్రం లోపమైనది. 6వ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇక మనం 12 రాసుల వారికి 9 గ్రహాలు డిసెంబర్లో ఇచ్చే ఫలితాలు అన్నీ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి రవి డిసెంబర్ 15 వరకు అష్టమంలోను, తర్వాత డిసెంబర్ 16 నుంచి 31 వరకు నవమ స్థానం అంటే 9వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఈ 2 స్థానాలు కూడా మిత్రక్షేత్రాలే. అయితే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చెడు ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవేమిటంటే అనవసరపు గొడవలు, శత్రుత్వము, ఉత్కంఠ, నిరుత్సాహము, అధికారులతోనూ కలత్రంతోనూ కూడా గొడవలు జరగడం, సంతానానికి చేటు కలగడం, చెడు వార్తలు వినడం, బంధుమిత్రులతో విరాదాలు కలగడం, ప్రభుత్వానికి జరిమానా చెల్లించవలసి రావడం, ఇతరులతో సదావగాహన లోపం, విలువైన వస్తువులను పోగొట్టుకోవడం లాంటివి జరుగుతాయి. తర్వాత 9వ రాశిలో సంచారం అంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు 9వ రాశిలో సంచారం వల్ల కూడా చెడు ఫలితాలే ఉంటాయి. అవి ఏమిటంటే సంఘంలో గౌరవ మర్యాదకు లోపం ఏర్పడడం, సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ కావడం, కళాకాంతులు అనేవి తగ్గిపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. రవి తన సప్తమ దృష్టి చేత 3వ స్థానాన్ని వీక్షించడం వల్ల కమ్యూనికేషన్ సంబంధించిన రంగాల వారికి కొంత మేలు జరిగే అవకాశం అనేది ఉంది. ఇందులో 50% చెడు ఫలితాలే జాతకుడు పొందుతాడు. కారణం అంటే రవికి ఈ 2 రాసులు కూడా మిత్రక్షేత్రాలు కావడం వల్ల. ఇక మేషరాశి వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు. మేషరాశి వారికి కుజుడు ఈ నెల అంతా కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కుజుడికి నీచ రాశి. ఈ స్థానంలో సంచారం వల్ల మానసికమైన అశాంతి, శరీరానికి గాయాలు తగడం, చెడు ఆలోచనలు బాధిస్తాయి. అవసరానికి సరిపడ డబ్బులు చేతిలో ఉండవు.
కలత్రంతో గొడవలు ఉంటాయి, చిన్న చిన్న జబ్బులు అనేవి బాధిస్తాయి, సుఖశాంతుల లోపంతో పాటుగా శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు, కలత్రానికి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది, కొంత ఆర్థిక విషయాలు కుదుటపడతాయి, మాసం చివర ఆర్థిక విషయాలు కుదుటపడడం, దీర్ఘ అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడం, దూర ప్రయాణం ద్వారా లాభం పొందడం అనేది జరిగే అవకాశం అనేది ఉంది. ఇక మేషరాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. మేషరాశి వారికి బుధుడు ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి అంటే అష్టమంలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 8వ రాశిలో సంచరించే కాలంలో మానసిక శారీరక భౌతిక సుఖాలకు లోటు అనేది ఉండదు, లాభకరమైన ప్రయాణాలు ఉంటాయి, ఉద్యోగాభివృద్ధి, అధికారుల అనుగ్రహానికి పాత్రలు కావడం, భూభవనాల మూలకంగా లాభాలుంటాయి, మంచి ఆలోచన శక్తితో పాటుగా మానసికమైన శాంతి అనేది ఉంటుంది, ధనాదాయం బాగా ఉన్నట్లే ఉన్నా ధన నష్టం కూడా ఉంటుంది, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అనేది అవసరం. ఇది బుధుడికి శత్రుక్షేత్రం కాబట్టి ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, శుభ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత మేషరాశి వారికి గురుడి ఫలితాలు. జన్మరాశి నుంచి గురుడు 2వ రాశిలో సంచరించే కాలంలో సంతానాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, కీర్తి వృద్ధి ఉంటాయి, నానామూలక ధనాదాయం అనేది ఉంటుంది, మంచి ఆలోచన శక్తి, సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది, కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు కొరత అనేది ఉండదు, కోరికలన్నీ కూడా తీరుతాయి, నూతన ఉత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇందులో తక్కువ శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశి గురుడికి శత్రుక్షేత్రం కాబట్టి. మరియు 12వ రాశిలో రాహు యొక్క సంచారం వల్ల, అంటే 2వ రాశికి వేదస్థానమైన 12లో రాహు యొక్క సంచారం వలన, రాహు యొక్క వేద వలన మూర్ఛ వ్యాధి, పిచాచ పీడ, మతద్వేషం, మానసిక అశాంతి, కలహం మొదలైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 6, 8, 10 స్థానాలను వీక్షించడం వల్ల ఆ భావాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుతాడు. వ్యాధుల తీవ్రతను తగ్గించడం, ఖర్చులను నియంత్రించడం, క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం, చేసే పనుల్లో జాగ్రత్తగా చేసేటట్టుగా చేస్తాడంటే జాతకుడు కూడా ఈ భావాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. తర్వాత మేషరాశి వారికి శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు జన్మరాశి నుంచి 10వ ఇంట్లో సంచరించే కాలంలో నివాస స్థలానికి దూరంగా సంచరించడం, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు, వేళకు సరైన భోజనం అనేది ఉండదు, వృత్తిలో కష్టాలు ఉంటాయి, ప్రతి విషయంలో అడ్డంకులు అనేవి ఉంటాయి, మానసిక అశాంతికి గురవుతారు. శుక్రుడికి ఈ క్షేత్రం మిత్రక్షేత్రం కావడం వల్ల మరియు ఈ 10వ స్థానానికి వేదస్థానమైన 4లో కుజుడి యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. తర్వాత మేషరాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. మేషరాశి వారికి శని 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శనికి మూల త్రికోణం. ఏ గ్రహమైనా 11వ స్థానంలో శుభ ఫలితాలనే ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు, కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి, పదోన్నతి అనేది ఉంటుంది, సంఘంలో హోదా అనేది ఉంటుంది, బంధుమిత్రుల సహకారాలు లభిస్తాయి. శని తన ప్రత్యేక దృష్టి చేత 1, 5, 8 స్థానాలను వీక్షిస్తున్నాడు. కావున ఆ స్థాన ఫలితాల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. కొన్ని పనులను సాధించడంలో కష్టపడవలసి ఉంటుంది, ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో వారి ఆరోగ్యము, విద్యా బుద్ధుల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇక మేషరాశి వారికి రాహువు ఇచ్చే ఫలితాలు. మేషరాశి వారికి రాహువు 12వ ఇంట సంచరిస్తున్నాడు. రాహుకేతువులు 12వ స్థాన చలనము అశుభ ఫలితాలను ఇస్తుంది. దారిద్రము, ధననాశనము, నేత్ర బాధలు, శత్రుభయము, అన్ని కార్యక్రమాలకు విఘ్నమగుట, స్థానచలనము, రావలసిన లాభాలకు ఆటంకాలు కలగడం,
అనవసర ప్రయాణాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. 12వ స్థానానికి వేదస్థానమైన 3లో గురుడి యొక్క సంచారం వల్ల కొంత మేరకు ధనలాభము, వ్యాపార లాభము, కొత్త ప్రయత్నాలు అనుకూలించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇక మేషరాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. మేషరాశి వారికి కేతువు 6వ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి. విక్రమము, సాహసకార్య నిర్వహణ, శత్రుక్షయము, తెలివిగా పనులు అన్నీ చక్కబెడతారు. ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. శత్రువర్గం నుంచి భూలాభాలు పొందుతారు. కానీ డిసెంబర్ 16 నుండి 31 వరకు 6వ రాశికి వేదస్థానమైన 9లో రవి సంచారం వల్ల పితృవర్గం వారితో శత్రుత్వము, జ్వరము, పశుధన నష్టము లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.